హాయ్ అండి. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన రవ్వ బెల్లంతో కప్ కేక్స్ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ వీడియోలో చాలా మందికి చాలా డౌట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ వీడియోలో అయితే దానికి సంబంధించిన డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. ఎక్కువగా చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇలా టీ కప్స్ లో పెడితే పగిలిపోవా అని. కప్స్ అయితే పగిలిపోవు, కానీ మీకు అంత డౌట్ గా ఉంటే చిన్న చిన్న స్టీల్ గ్లాసులలో వేసుకొని చేసుకోండి. ఇంకా చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇలా కేక్ ఉడకబెట్టేటప్పుడు అడుగున నీళ్లు వేయాలా లేదంటే గిన్నె మాడిపోతుందా అని అడిగారు. యాక్చువల్ గా నీళ్లు వేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఇలా కేక్స్ చేయడం కోసం ఒక గిన్నెని సపరేట్ గా పెట్టేసుకున్నాను. ఇంట్లో ఏదైనా పాత గిన్నె అలాగే మందంగా ఉండేది ఇలా కేక్స్ చేసుకోవడానికి పెట్టుకున్నామంటే కేక్స్ చేసుకున్నప్పుడల్లా వేరే గిన్నె పెట్టుకోకుండా ఇదే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి వచ్చిన డౌట్ అయితే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు ఒకటేనా అని. రెండు ఒకటైతే కాదు, రెండు డిఫరెంట్ అన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో మీకు వచ్చిన అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి.